సో ఇప్పటికీ అడ్వాన్స్ లెవెల్లో ఉన్న జిమ్ ర్యాట్స్ కి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి తెలియని విషయం ఏంటంటే జిమ్ లో ఉండే ఫ్రీ వెయిట్స్ అంటే డంబుల్స్ ప్లేట్స్ యూజ్ చేసి అసలు వర్కౌట్ ఎందుకు చేస్తాం, బాడీ వెయిట్ యూజ్ చేసి వర్కౌట్స్ ఎందుకు చేస్తాం, అండ్ జిమ్ లో ఉండే మిషనరీ యూజ్ చేసి వర్కౌట్స్ ఎందుకు చేస్తాం. వెయిట్స్ యూజ్ చేసి చేయడం వల్ల నీ ఫంక్షనల్ స్ట్రెంత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఫంక్షనల్ స్ట్రెంత్ అంటే నువ్వు డేలో చేసే యాక్టివిటీస్, థింగ్స్ ని లిఫ్ట్ చేయడం కానీ, స్టెప్స్ మంచిగా ఎక్కడం కానీ, బేబీస్ ని క్యారీ చేయడం కానీ, లేదంటే ఇంకా నీ రొటీన్ లైఫ్ ఉంటుంది కదా, యాక్టివిటీస్ అన్ని మంచిగా చేయడానికి ఈ వెయిట్స్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా నీ బ్యాలెన్స్ ని, కోఆర్డినేషన్ ని, కంట్రోల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే నీకు ఏదైనా సైడ్ మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ వెయిట్స్ వల్ల మజిల్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది. ఇంకా బాడీ వెయిట్ యూజ్ చేసి వర్కౌట్స్ చేయడం వల్ల నీకు అల్టిమేట్ స్ట్రెంత్ అనేది గెయిన్ అనేది ఇక్కడ నుంచే. ఫస్ట్ వెయిట్స్ మీద నీకు కంట్రోల్ రావాలంటే ఖచ్చితంగా బాడీ వెయిట్ వర్కౌట్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ ఒక టాప్ బెనిఫిట్ ఏంటి తెలుసా, యూ కెన్ డూ వర్కౌట్ ఎనీవేర్, నాట్ ఓన్లీ జిమ్. ఇంకా మనం జిమ్ లో ఉండే మెషిన్స్ యూజ్ చేసి వర్కౌట్స్ ఎందుకు చేయాలని అంటే టు ఐసోలేట్ పర్టికులర్ మజిల్ ఆర్ మజిల్ గ్రూప్స్. అంటే పర్టికులర్ గా ఒక్క మజిల్ ని కానీ మజిల్ గ్రూప్స్ ని టార్గెట్ చేసి వితౌట్ ఎనీ అదర్ మజిల్ ఇన్వాల్వ్మెంట్ తో నీకు పర్టికులర్ గా అదే మజిల్ గ్రూప్ వర్క్ అవ్వాలి అని అంటే ఈ మెషిన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. అవి డిజైన్ చేయబడిందే దానికోసం. ఇది ఒక సేఫెస్ట్ వే టు వర్కౌట్. ఇప్పటికీ ఈ విషయం చాలా మందికి తెలియదు. నాకు కూడా జిమ్ స్టార్ట్ చేసిన 2 years తర్వాతే తెలిసింది. అంత రీసెర్చ్ మనం చేయం కదా. మీకు కూడా ఈ విషయం ఇప్పుడే తెలిస్తే, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో జస్ట్ అవేర్నెస్ పర్పస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అట్లానే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.